ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెల్లవారి 7 గంటలకే ఫస్ట్ ఛానల్ 7:30 మహా న్యూస్ రిపోర్ట్ చేసింది. తర్వాత మోజో, తర్వాత భారత్, తర్వాత ఏబిఎన్, తర్వాత టీవీ9 వచ్చిన ఛానల్స్ అందరికీ 7 నుండి 10 గంటల వరకు నేను లైవ్ వచ్చాను. ఎందుకు వచ్చాను? మా ఫేస్బుక్లో లైవ్ ఎందుకు వచ్చా? ఇవన్నీ జరుగుతాయని తెలిసిండే ఇది ఇల్లీగల్ ఎలక్షన్. Mr. Modi, your days are numbered. Remember that. You are thinking, your RSS is thinking that you can control this country by bringing Jagan here and KCR in Telangana. Remember, when your sins are ripe, reaches to the levels of God's height, no one can stand before God and you will face the consequence. This nation is found and created by the principles of God, irrespective of caste, creed, religion and nationality. So therefore, give up and let justice rule. That's why what I am calling upon now, tomorrow morning I am going to Delhi. I am calling all people. Chandrababu Naidu problem is fighting alone. That's why nobody listening to him. Let us join hands and hearts together. Let us come together. I have united 16 political parties in Kenya, 19 political parties in Burundi, 17 political parties in India, 6 political parties in Sudan. I have done this all my life, uniting 5 political parties in Liberia. All my life I have united political parties to work together in unity, to fight with one goal. What is our goal? Save secular India, which I have started. You might have called it another name. We have to save the nation. Whether I become CM or not doesn't matter. Whether I become MP or not doesn't matter. We have to save this nation. So now Mr. Dwivedi, the Andhra Pradesh election officer, has no answers. Because he has already told me there will be proper election. నిన్న కాక మొన్న వచ్చి ఏం చెప్పాను ఆయనకి, ఎలక్షన్ 7 గంటలకి స్టార్ట్ అవ్వాలి, 6 గంటలకి క్లోజ్ అవ్వాలి, నైట్ టైం ఎలక్షన్ జరగకూడదు అంటే ఏమన్నారు? నైట్ టైం ఎలక్షన్ జరగదు, అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందని. రాష్ట్రం అంతా నైట్ టైం ఎలక్షన్ జరిగింది, డే టైం ఎక్కడ ఎలక్షన్ జరగలా. ఎవరు రాయుడు లాస్ట్ విజిట్ మనం వెళ్ళింది సిరిపల్లి, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ 5 సిరిపల్లి. మార్నింగ్ వెళ్ళాం, 2 గంటల వరకు సిరిపల్లి పోలింగ్ స్టార్ట్ అవ్వాల. అందరూ చూడండి, మీ మీడియా ఉంది, మోజో లైవ్ ఇచ్చాను నేను అక్కడ. రాత్రి 6:30కి 2:30కి స్టార్ట్ అయింది, మళ్ళీ 2 గంటల బ్రేక్ అయింది. బయట 720 మందిని కౌంట్ చేశాం మేము. ఎవరు పంచుతున్నారు స్లిప్స్? ఎన్ని గంటలకి? 6 గంటలకి. ఈ ద్వివేది గారు అన్నారు మీరు వెళ్ళొచ్చు, లోపల బెడ్ కూడా వేసేళ్ళు పడుకోవచ్చు అన్నారు. కరెక్ట్గా 6 గంటలకు పోలీసులు వచ్చి నన్ను బయటకు లాగడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండకూడదని. అరే నేనెందుకు ఉండకూడదు? క్యాండిడేట్ని కదా. ఎందుకు? మేము రికార్డింగ్ చేస్తున్నాం. ఏంటి? అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పింక్ స్లిప్స్ ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేగానే వాళ్ళకి చెప్తున్నాం మీరు వెళ్ళి